బ్రేక్ తర్వాత మీకందరికీ మరలా స్వాగతం. మీరందరూ కూడాను శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు నాకు చాలా సంతోషము. మనం బ్రేక్కి ముందు విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఉత్సాహం ఉండాలని, పరుగులు తీయాలని, క్రైస్తవ బిడ్డ చాలా ఉత్సుకత కలిగి ఉండాలని మనం చెప్పుకున్నాము. అంచేత వార్తల్ని ఎప్పటికప్పుడు మనం చేరవేస్తూ ఉండాలి, ప్రజలకి మనం చేరవేస్తూ ఉండాలి. ఈ విధంగా చేరవేసేటప్పుడు మనం జాప్యం లేకుండా ఉండాలని మనకు తల్లిండేటువంటి శ్రీసభ బోధిస్తూ ఉన్నది. ఫాదర్, ఈ సమాచార ప్రచారాల వలన సమాజానికి మనిషికి లాభం ఏమిటి? ఇంత అంతా కాదమ్మా, ఈ సమాచారాన్ని చేరవేయాల్సినటువంటి అవసరము ఉన్నది. ఈనాడు నేను చెప్పినట్లుగా ప్రజలు లేకపోతే సంఘం లేకపోతే ఈనాటి ప్రపంచం ఈ వార్తల మీదనే నడుస్తూ ఉన్నది. వార్తలు అందాలని వార్తల కోసం చెవులు కోసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఈ వార్తలు తెలియకపోతే ఏం జరిగింది, అక్కడ ఏమైంది అన్నటువంటి ఒక ఆతృత, ఆందోళన ప్రజల్లో ఉన్నది. అదే ఈ వార్తలు వినటం వలన, అంటే ఈ సమాచారం చేరవేయటం వలన ఏ మంచి సమాచారం అయితే ఉందో ఆ మంచి సమాచారం అన్నటువంటిది చేరేటప్పటికీ మనకు ప్రయోజనాలు ఉన్నాయి. సమాజ శ్రేయస్సు కోసం ముఖ్యంగా ఇప్పుడు పలానా చోట పలానా జరిగింది, అందుచేత అక్కడ వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇదిగో ఇప్పుడు ఈ విషయం జరగబోతుంది కనుక అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇదిగో ఇవి ఎండలు వస్తూ ఉన్నాయి, ఇవి తీవ్రత ఇంతగా ఉంటుంది అని వాళ్ళు తెలియపరిచినప్పుడు ప్రజలందరూ కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇలా మనకు ఈ శ్రేయస్సు అన్నటువంటిది, ఏమేమి ప్రభుత్వం ఏమి పథకాలు వేసుకుంది, ప్రజలకు ఏ రకమైనటువంటి సహాయం అందిస్తూ ఉన్నది, ఇలా రకరకాలైనటువంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ఉంటారు. అలానే తెలియనటువంటి శ్రీసభ కూడాను తన యొక్క ప్రజలకు ఆ యొక్క విచారణలకు కానీ మేత్రసనాలకు కానీ సందేశాలను అందచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో ఆ వాటికన్లో ఉన్నటువంటి పాపుగారు ఆయన సందేశాన్ని ఇస్తూ ఉంటాడు ప్రపంచానికి. ఆ ఇచ్చినటువంటి సందేశం ఎప్పటికప్పుడు ఆ క్షణాన్న మనం ఈ రోజు అందుకుంటూ ఉన్నాం ఈ ప్రసార సాధనాల వలన. కాబట్టి పాపుగారు ఇదిగో ఈ విధంగా మాట్లాడారు అని వెంటనే మనకు తెలిసిపోతూ ఉన్నది. పూర్వకాలంలో అలా కాదు, వారం, నెల రోజులు కూడాను లేకపోతే సంవత్సరం రోజులు కూడా పట్టేది. కానీ ఈనాడు అక్కడ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మనం వినగలుగుతూ ఉన్నాం. అంత తొందరగా, అంత చక్కగా ఈనాడు మనకు విషయాలన్నీ కూడాను అందుబాటులో ఉన్నాయి. అందుచేత ఈ ప్రసారాల వలన మనకేంటంటే చెప్పినటువంటి విషయాలు అంటే స్వాముల వారు చెప్పేంత వరకు కూడా వేచి ఉండవలసినటువంటి అవసరం లేదు. లేకపోతే బిషప్ గారు చెప్పేంతటువంటి విషయం వరకు మనం వేచి ఉండవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే పాపుగారు అక్కడ ప్రసంగం చెప్తూ ఉంటే, ఆయన ఏదైనా విషయం తెలియపరుస్తూ ఉంటే వెంటనే మనకు వినిపిస్తుంది. అందుచేత మనం ఆ పాపుగారిని చూస్తూ ఉన్నాం తెర మీద, అలానే ఆయన చెప్పేటటువంటి సందేశాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. ఎంతో సంతోషంగాను వెంటనే మనకు ఆయనకి సందేశం అందుతూ ఉన్నది. ఈ విధంగా ఇదిగో పాపుగారు ఈ విధంగా చెప్పారు, అందుచేత మనం ఇదిగో ఈ విధంగా ఉండాలి అని మనం ఆ శ్రేయస్సును మనం కోరుకుంటూ ఉన్నాం. ఏ పాపుగారు అయితే మన యొక్క శ్రేయస్సును కోరుకుంటూ ఉన్నారో ఆ శ్రేయస్సుకు సంబంధించినటువంటి ఆ సందేశం మనకు అందుతూ ఉన్నది. అందుచేత ఇంట్లో ఆ ప్రోగ్రాం చూసినప్పుడు వారు వెంటనే స్పందించి ఆ విధంగా జీవించడానికి, ఇంకా విచారణలో స్వాముల వారు చెబుతారు, ప్రసంగంలో చెబుతారు అని వేచి ఉండవలసినటువంటి అవసరం కూడా ఉండదు. పాపుగారు చెప్పారు ఇదిగో ఈ విధంగా నడుచుకోమని, ఈ విధంగా మంచిగా ఉండండి అని, మనం నడవాలి అన్నటువంటి సందేశం అందుతుంది. అంచేత అది సంఘం యొక్క శ్రేయస్సు, ఒక విచారణ యొక్క శ్రేయస్సు ఆవిడ వెంటనే మనకు విషయం అందుతూ ఉన్నది. అంచేత ఆ విధంగా శ్రేయస్సు అనేటువంటిది ఆ సంఘంలో కలుగుతూ ఉన్నది. అంతేకాకుండా సమష్టి ప్రయోజనం కోసం తన వంతు కృషి చేసే వెసులుబాటు ప్రతి మనిషికి లభిస్తూ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ప్రసారాల వల్ల ఈనాడు మనం ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తితో మనం మీటింగ్ పెట్టుకోవాలంటే అక్కడికి మనమన్నా వెళ్ళాలి, వారు మన దగ్గరికైనా రావాలి.
కానీ ఈనాడు మనకు ఈ కంప్యూటర్ల వల్ల అలానే టీవీ వల్ల మనం అక్కడ ఉన్నటువంటి మనుషులతోటి మనం ఇప్పుడే ఈ క్షణాన మాట్లాడడానికి, తర్జన భర్జన చేయటానికి, వాళ్ళతో ఆ యొక్క సందేశాలను పంచుకోవటానికి అవకాశం ఉన్నది. వాళ్ళు కూడాను మనకు వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానం, వాళ్ళు చెప్పవలసినటువంటి విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఆ విధంగా ఇద్దరి మధ్య కూడాను ఒక సమావేశం అన్నటువంటిది జరిగిపోతూ ఉన్నది. కనుక ఈ సమావేశాలు అలా జరిగిపోవటం వల్ల వెంటనే ఆ సంఘం యొక్క శ్రేయస్సు అంటే బాగోగులు, అలానే ఆ సమష్టి ప్రయోజనం అన్నటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ వెంటనే తెలియటం వల్ల సమాజంలో ఒక రకమైనటువంటి స్పృహ ఏర్పడుతుంది. అందరూ కూడాను కలుసుకొని ఆ విధంగా మనకు చక్కనైనటువంటి సందేశాన్ని అందించడమే కాకుండాను ఆ యొక్క సంఘం అంతా కూడాను కలిసికట్టుగా పనిచేయడానికి కూడా అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాలు అనేక మంది ఆలకిస్తూ ఉన్నారు. ఒక్కొక్క టీవీ ముందు ఒక 5 10 కూర్చొని ఆలకిస్తూ ఉన్నట్లయితే మనం చెప్పేటటువంటిది ఒక విషయం అనేక మందికి వెంటనే అందటం, వాళ్ళందరూ కూడాను అదే భావంతో అదే విషయాన్ని తెలుసుకొని, ఇదిగో తల్లినటువంటి శ్రీసభ ఈ విధంగా బోధిస్తూ ఉన్నది, మనం ఈ విధంగా జీవించాలి అని ఆ యొక్క సంఘ శ్రేయస్సు, విచారణ యొక్క శ్రేయస్సు, మెత్రాసనం యొక్క శ్రేయస్సు ఇదంతా కూడాను ఇటువంటి దాని మీద ఆధారపడి ఉందని మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అంచేత ఆ సమష్టి ప్రయోజనం అన్నటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. కృషి చేసే వెసులుబాటు ప్రతి మనిషికి లభిస్తుంది. అంచేత ఈ కృషి అనేది చేయాలి అనుకున్నాం, ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటివి ఈ ప్రసారాల ద్వారా వాళ్ళకు అందుతాయి. అలానే ప్రచురణల ద్వారా వాళ్ళు చదువుకుంటే, పత్రికలు చదువుకుంటే వాళ్ళకి విషయాలు తెలుస్తాయి. ఈ తెలియటం వలన వాళ్ళు చేయాలి అని అనుకునేటటువంటి ఆ యొక్క ఉత్సాహానికి మనం ఒక ఆసరా అందించినట్లు అవుతుంది. ఈ ప్రచురణ కానీ ఈ ప్రసారం కానీ వాళ్ళకి ఆసరా అందించినట్లు అవుతుంది. దానివల్ల ఆ యొక్క సంఘంలో ఆ యొక్క విచారణలో వాళ్ళు మంచి పనులు చేపట్టడానికి పనికొస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక యువత గురించి ప్రోగ్రాం ఇచ్చామనుకోండి, యువత ఆ యొక్క కార్యక్రమాలను చూసినప్పుడు ఓహో మనం ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రకమైనటువంటి లాభాలు ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకొని, అయితే తప్పకుండా మన విచారణలో మనం అందరం కూడాను ఇవి చేద్దాము అని ఒక నిర్ణయానికి వస్తారు. ఇది సమిష్టికరమైనటువంటి కృషి అన్నమాట. అంటే వాళ్ళు ఆ విధంగా కలపటానికి, వాళ్ళ విధంగా దగ్గరకు ఒక స్థలానికి రావటానికి, ఒక పనిని చేయటానికి, దానిని సాధించటానికి వాళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట ఈ ప్రసరణ ద్వారా, ఈ ప్రచారాల ద్వారా. అలానే ఉమ్మడి కార్యాచరణకు పూనుకునే వీలు కలుగుతుంది. ఇప్పుడు విచారణలు అనేటప్పుడు అది చాలా విస్తరించి ఉంటుంది. అనేకమైనటువంటి యువకులు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు, నడి వయసులో ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఏకమై ఆ విచారణలో ఇప్పుడు పండుగలనే కాదు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందుచేత ఈ విధంగా ఎంతో లాభదాయకమైనటువంటి విషయాలు ప్రసారం అవటం వల్ల నిజంగా సంఘానికి, అలానే విచారణలకు, మెత్రాసనాలకు ఎంతగానో పనికొస్తున్నాయి. కనుకనే వీటిని మనం తప్పకుండాను ప్రసారం చేస్తూ ఉండాలి, ప్రచురిస్తూ ఉండాలి. ఇవి ప్రచురణ కావడానికి మనం రచయిత్రులను అలానే కళాకారులను, మరి ఈ పనిచేస్తున్నటువంటి వారిని, వాళ్ళందరినీ కూడాను ప్రోత్సహించడం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కనుక వార్తలు వెంటనే తెలుస్తాయి. ఇప్పుడు అందులో మనకున్నటువంటి మరొక లాభం ఏంటంటే వార్తలు వెంటనే తెలుస్తున్నాయి. అలాగే తెలిసినప్పుడు ఊరుకోరు కదా, కార్యాచరణలో పెడతారు. కనుక ఆ విధంగా ఈ ప్రసారం అన్నటువంటిది సహాయపడుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉన్నది. మనం ఒకసారి చెప్పుకున్నాం, క్రైస్తవ బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఊరుకోవడమే కాకుండాను ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ప్రయత్నించాలి. తెలియదు అని అనడానికి
సెలవు లేదు చెప్పాలంటే. అందుకే ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, విన్సిబుల్ నెగ్లిజెన్స్ అని, ఇన్విన్సిబుల్ క్రైమ్ అని. విన్సిబుల్ నెగ్లిజెన్స్ అంటే తెలుసుకోగలిగినటువంటి అవకాశము ఉండి కూడాను, అంటే ఇప్పుడు ప్రసారం అవుతుంది. ఈ ప్రసారం అవుతున్నప్పుడు ఇది ఎవరి కోసం మనం చేస్తున్నాం? ప్రజల కోసం, వాళ్ళు ఆలకించాలని, ఇవి తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. నాకు అక్కర్లేదు, నేను ఆలకించను, నేను చూడను అని అనుకున్నట్లయితే దానిని విన్సిబుల్ నెగ్లిజెన్స్ అని అంటారు. అంటే కావాలని అశ్రద్ధ చేయటం. అవకాశం ఉంది, వినడానికి అవకాశం ఉంది, సమయం ఉన్నది, కానీ శ్రద్ధ లేదు. అందుచేత అది తప్పు కిందే వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఆలకించవచ్చును, కానీ అందులో నుంచి సరైనటువంటి అర్థం, ఆ విషయం ఏంటిదని తెలుసుకోవడానికి అవకాశం కూడాను లేకపోవచ్చును. కనుక అలా జ్ఞానం ఉండదంతగా, మరి అర్థం చేసుకోలేరు, విన్నప్పటికీ కూడాను ఆ అవగాహన ఉండదు. అటువంటి విషయాన్ని మనం ఇన్విన్సిబుల్ క్రైమ్ గనం, అంటే తప్పు పట్టలేనటువంటి విధానం. అది తప్పు పట్టలేం, వదిలేయండి, వాడు తప్పు అని అనుకోలేదు, ఏదో చేసాడు అని మనం అంటుంటాం. ఎందుచేత అవి మనిషి గురించి మనకు తెలుసు కనుక, అర్థం చేసుకోలేడు, సరిగ్గా చేయలేడు, అంచేత వదిలేయండి మనిషిని అంటాం. అంచేత తెలిసుండి కూడాను, జ్ఞానం ఉండి కూడాను తెలుసుకోకపోతే అది తప్పు అవుతుంది. కాబట్టి క్రైస్తవ బిడ్డలు ఈ విషయాన్ని కూడాను గ్రహించాలి, అవి తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏమిటంటే, మీరు విషయాలు ఆలకిస్తూ ఉన్నారు, ఈ విషయాలను ఏమరపాటుగా ఈరోజు ఆలకించాం రేపు మర్చిపోదాం అన్నట్లుగా కాకుండాను వీటిని శ్రద్ధతో మీరు ఆలకిస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని మీరు ఈ విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు, వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలా చేసినప్పుడు ఆ యొక్క బుద్ధి వికసత అన్నటువంటిది కలుగుతుంది. దాని మూలంగా మీలో విశ్వాసం గట్టిపడుతుంది. అందువలన మీరు క్రీస్తు ప్రభువుతో మంచి స్నేహాన్ని సంపాదించుకోగలుగుతారు. దానినే నేను ఆశిస్తున్నాను, ఈ దివ్యవాణి కూడా ఆశిస్తూ ఉన్నది. అందుకోసం ఇంత శ్రమపడి మీకు ఈ కార్యక్రమాలని అందిస్తూ ఉన్నది. మీరు ఆస్వాదించండి, ఆనందించండి. మరలా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకునేటప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ అతిథులు సిస్టర్ కీర్తన గారికి, అలానే స్రవంతి గారికి నిండు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీకు కూడా నిండు వందనాలు తెలియపరుచుకుంటూ మరలా కలుసుకునేంత వరకు మీకు సెలవు తీసుకుంటున్నాను.